ఇదేంటంటే సొరకాయ పెరుగు పచ్చడి చేద్దామని మొదలు పెట్టాను. సొరకాయ పెరుగు చిన్న సొరకాయ ముక్క తరిగేసి పొయ్యి మీద పెట్టాను. ఉడుకుతున్నాయి సొరకాయ ముక్కలు. అదంటే ఉడకబెట్టి మళ్ళీ తాలింపు చేసి పెరుగు అది కలపాలి. అది ఉడకబడుతున్నాయి సొరకాయ ముక్కలు. చూడండి, అవి సొరకాయ పెరుగు పచ్చడిని తయారు చేసేది. దానికి సంబంధించి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు పెట్టుకున్నాను పోపులో వేయడానికి. తర్వాత అన్ని కలిపిన పోపు గింజలు, 2 మిరపకాయలు ఇందులో ఉన్నాయి. ఇది పెరుగు, ఉప్పు, పసుపు, తర్వాత ఇంకో కొంచెం మెంతిపిండి, నూనె దీనికి కావాల్సింది. నేను ముక్కలు ఉడికిన తర్వాత అన్ని కలిపి నేను మళ్ళీ పోపు చేసిన తర్వాత పెరుగు పచ్చడి సొరకాయ పెరుగు పచ్చడి. మన చిల్లులు పొడిచి కూర చేసిన పులుసు వేసి ఉత్తగా చేసుకుంటారు కూర. టమాటా సొరకాయ చేసుకుంటారు. నేను ఏంటంటే పెరుగు పచ్చడి చూపిద్దామని చూస్తున్నాను. అందరికీ తెలుస్తుంది, తెలియని వాళ్ళకి చూసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేద్దాం మొదలు పెట్టాను. పెరుగు కావాలి దీనికి. పెరుగు ఇదేంటంటే సొరకాయ పెరుగు పచ్చడి చెప్పాను కదా. కొంచెం సొరకాయ ముక్కలు ఉడకబెట్టి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేంటంటే పోపు చేశాను. కొంచెం నూనె వేసాను, అన్ని కలిపిన పోపు గింజలు వేసాను, 2 మిరపకాయలు వేసాను. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసిన పోపు వేగింది, ఇది వేస్తున్నాను. పోపు వేగింది వేస్తున్నాను. ఇది కొంచెం అంతా వేగిన తర్వాత కొంచెం మెంతిపిండి వేస్తాను. నేను అన్నింటిలో వేస్తాను, ఆ విషయం తెలుసు. కమ్మటి వాసన వస్తుంది, ఆరోగ్యపరంగా కూడా మంచిది మెంతిపిండి. అందుకే కొంచెంగా వేస్తాను. మళ్ళీ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, కొంచెంగా వేస్తాను. తర్వాత ఇదేంటంటే ఇంగువ అందరికీ తెలిసిందే వేసేది. ఇవి వేస్తేనే కమ్మటి వాసన వస్తుంది, బాగుంటుంది. సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేసేది నేను. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు సొరకాయ ముక్కలు ఇందులో వేస్తాను. కొంచెం పోపు వేగంగానే అది వేస్తాను. ఇది అయింది. దీంట్లో ఏంటంటే సొరకాయ ముక్కలు వేస్తాను. ఉడకబెట్టేసి పెట్టుకున్నాను సొరకాయ ముక్కలు, ఇవి వేస్తాను. సొరకాయ ముక్కలు వేస్తాను. ఇప్పుడు ఆ పోపు అంతా వేయింది, ఇంగువ, మెంతిపిండి అన్ని వేసి వేయించాను. వేయిన తర్వాత సొరకాయ ముక్కలు పోస్తున్నాను. కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేస్తాను. కొంచెం పసుపు. ఇది కూడా యాంటీబయాటిక్ అంటారు. పసుపు మంచిగా ఎక్కువ వేస్తున్నా ఏం కాదు దీనికి. కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను. ఎందుకంటే సొరకాయ చాలా తక్కువ పడుతుంది, తీయగా ఉంటుంది కదా సొరకాయ. అందుకే చాలా తక్కువ వేస్తాను, చూసి వేసుకోవాలి. చాలు, మీరైనా చూసి వేసుకోండి. కొంచెం వేసి చూసుకొని మరి సరిపోయిందా లేదని చూసి మళ్ళీ వేసుకోండి. నేను వేసేదానికైతే నాకు సరిపోతుంది. ఇది ఏంటంటే ఇది ఇప్పుడు దింపేస్తాను. కొంచెం ఇది చల్లారిన తర్వాత అప్పుడు పెరుగు వేస్తాను. దీంట్లో అన్ని వేస్ట్ చేశాను కదా, కొంచెం ఇది చల్లారాలి. వేడి చల్లారితే పెరుగు వేస్తాను. ఇది వేడి మీద వేసాను అనుకుంటే పెరుగు తిరుగుతుంది, అందుకని అట్లా వేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పెరిగేస్తాను. ఇదేంటంటే పెరుగు వేస్తున్నాను. అన్ని వేసి పోపు గింజల్లో ఇది అది సొరకాయ ఉడకబెట్టేసి పెట్టాను. ఇందులో పెరుగు వేస్తున్నాను. తగినంత చూసి వేసుకోవాలి. బాగుంటుంది పెరుగు పచ్చడి, సొరకాయ పెరుగు పచ్చడి. సొరకాయ కూర చేస్తారు, పచ్చడి చేస్తారు, పప్పు చేసుకోవచ్చు, బీరకాయ పెసరపప్పు వేసి. సొరకాయ ఏంటంటే ఇట్లా పెరుగు పచ్చడి ఒక రకంగా వెరైటీగా బాగుంటుంది. ఎప్పుడు మామూలు పొట్లకాయ ఎక్కువగా చేస్తారు, ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇందులో ఆవు పిండి కూడా వేస్తారంటారు, కానీ నాకు ఎందుకు ఒకసారి వేస్తే చేదు అనిపించింది పిండి. అందుకే నేను ఆవు పిండి వేయట్లేదు. ఎందుకంటే ఇది పెరుగు కదా, చేదు వచ్చింది, అందుకోసం నేను వేయలేదు. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇది సొరకాయ పెరుగు పచ్చడి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్నారు, చాలా ఆనందం నాకు. మీరు కూడా చూసి నేర్చుకున్నాను. తెలియని వాడు నేర్చుకుని చూడండి, బాగుంటుంది వీడియో. నాకు ఒక లైక్ చేయండి మీరు నచ్చితే.